రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో స్వచ్ఛంద సంస్థను నెలకొల్పి వివిధ వర్గాల వారికి అందిస్తున్న సేవలు ఎంతో బేషుగ్గా ఉన్నాయని శాసనమండలి సభ్యులు మహేష్ కుమార్ గౌడ్ ప్రశంసించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నిరుపేద కుటుంబాలకు చెందిన 2 వైద్య విద్యార్థులకు రెవెన్యూ అసోసియేషన్ తోడ్పాటును అందిస్తున్న విషయాన్ని మహేష్ కుమార్ గౌడ్ కార్యక్రమంలో ప్రస్తావించారు. ఇక వారికి తనవంతుగా కూడా ₹1,00,000 ఆర్థిక సహాయం అందిస్తానని ప్రకటించారు. ఈ సందర్భంగా రెవెన్యూ ఉద్యోగుల సంఘం బాధ్యులు ఎమ్మెల్సీకి కృతజ్ఞతలు ప్రకటించారు. నిర్మించడం కన్నా కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మరొకసారి కృతజ్ఞతలు అందరికీ. తహసీల్దార్ కలెక్టర్ అనేది వాళ్ళ చూస్తాము. తహసీల్దార్ దగ్గరికి వెళ్తే గొప్ప విషయం 35 ఏళ్ళ ఆ వ్యవస్థ అలా ఉండింది. సార్ ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత పటేల్ పట్వారీ వ్యవస్థకి ఇచ్చారు. అప్పుడు వీఆర్ఓ పాపులు అయ్యారు. వీఆర్ఓ తర్వాత ఎంఆర్ఓ తర్వాత ఆర్డీఓ సెటప్ సిస్టమ్ నడిచింది. ఆ సిస్టమ్ అంతా బ్రేక్ చేశారు. బ్రేక్ చేసి హస్తవ్యస్తం చేశారు. పోయిన 9 నెలల పాలలో కొన్ని కుటుంబాలు కొన్ని వ్యక్తులే కొంతమంది వ్యక్తులు బాగుపడ్డారు. వాస్తవం ఉంటుంది. మీ గుండె మీద తెలుసుకుంటే బంగారు తెలంగాణ ఎవరు కుటుంబాలు బంగారం అయ్యాయి, ఎంతమంది కుటుంబాల్లో బంగారం వెలిసిందనేది మనం వేల మీద పెట్టుకోవచ్చు. కొంతమందికి దాంట్లో కొంత అధికారులు ఉన్నారు, వారు బాగుపడరు తప్ప తెలంగాణ నిజంగా కోరుకునే విధంగా తెలంగాణ ఏ ఆకాంక్షతో ఆశతో కోరుకున్నామో ఆశ నెరవేరలేదు, ఆ ఆకాంక్ష నెరవేరలేదు. కానీ కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమైన తర్వాత మేమైతే వాస్తవంగా కట్టుబడి ఉన్నాము. నిజమైన ప్రజా తెలంగాణ బంగారు తెలంగాణ కావాలంటే కొన్ని పనులు తగ్గించుకొని మేము ఇచ్చిన కార్యక్రమాలు ముందుకు తరంతో ఉన్నాం. దాంట్లో మీ సహకారం చాలా అవసరం. రెవెన్యూ డిపార్ట్మెంట్ చాలా అవసరం. మేము 6 గ్యారెంటీలు వాగ్దానం